డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అయిన తర్వాత యెమెన్ మీద మొదటి స్ట్రైక్ జరిగింది మొన్న సాటర్డే. అసలు యెమెన్ లో అమెరికా స్ట్రైక్ ఎందుకు చేస్తుంది? మనందరికి తెలుసు, యెమెన్ లో హౌతీ రెబల్స్ ఉంటారు. ఈ హౌతీ రెబల్స్ రెడ్ సీ లో చాలా షిప్స్ ని అటాక్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళ కథనం ప్రకారం లాస్ట్ ఇయర్ 2023 ఆ టైంలో మొత్తం 174 అమెరికన్ షిప్స్ ని హౌతీ రెబల్స్ అటాక్ చేశారు. అదే విధంగా దాదాపు 145 అమెరికన్ కమర్షియల్ షిప్స్ కూడా హౌతీ రెబల్స్ అటాక్ చేశారు. దీనికి ప్రతీకారంగా అమెరికా ఇప్పుడు హౌతీస్ మీద స్ట్రైక్స్ కు దిగింది. యెమెన్ క్యాపిటల్ సనా, అదే విధంగా నార్థన్ యెమెన్ లో సదా అనే ప్లేస్, దాంతో పాటు యెమెన్ లోని హొదిదా పోర్ట్, వీటన్నిటిపైన అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాదాపు 53 మంది ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో మరణించారని ఒక అంచనా అన్నమాట. దానిలో పసిపిల్లలు కూడా ఉన్నారంట. హౌతీ రెబల్స్ ని మట్టు పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతినబూనారు. లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ డీల్ ఉంది. ఈ కొద్ది వారాల క్రితం ఆ పీస్ డీల్ అయిపోయింది అనమాట. దాంతో గాజా స్ట్రిప్ కి వాటర్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా పంపించట్లేదు ఇజ్రాయెల్. దీంతో హౌతీ రెబల్స్ కి మళ్ళా కోపం వచ్చింది. గాజా స్ట్రిప్ కి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఆపడం అన్యాయం, మీరు కనుక ఇలా ఆపేస్తే, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇలాంటివన్నీ ఆపేస్తే మేము మళ్ళా అటాక్స్ చేస్తామని చెప్పి రీసెంట్ గా ఇజ్రాయెల్ ని బెదిరించింది హౌతీ గ్రూప్. దాంతో ఇజ్రాయెల్ చాలా క్లోజ్ గా ఉన్న ట్రంప్ కి కోపం వచ్చింది. అసలు ఇజ్రాయెల్ కి మద్దతుగా ట్రంప్ రావాలనుకున్నారు. బయటకు ఆ విషయం చెప్పకుండా రెడ్ సీ కోసం మేము ఇప్పుడు హౌతీని అటాక్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పినా ఇజ్రాయెల్ ని హౌతీ బెదిరించింది కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఎర్ర సముద్రం విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు.